రైతు సోదరులకి గుడ్ న్యూస్. భారత వాతావరణ శాఖ తాజాగా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. రాయలసీమ మీదుగా తెలంగాణలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. కర్ణాటకలో మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండగానే బంగాళాఖాతంలో రాబోయే 4 రోజుల్లో ఒక అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం క్రియేట్ అవుతా ఉంది. ఇప్పటికే గడిచిన 24 గంటల్లో హైదరాబాదు, సంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్ నగర్, జనగాం ప్రాంతాల్లో 8 నుంచి 12 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి. హైదరాబాద్ మహానగరం అతలాకుతలం అయిపోయే వర్షాలు నమోదవుతా ఉన్నాయి. నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యాయి. ఇక తెలంగాణలోని 6 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, మరో 4 జిల్లాల్లో ఎల్లో అలర్ట్, 2 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది భారత వాతావరణ శాఖ. ఇక ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ఒక మాదిరి నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ శాఖ కూడా స్పష్టం చేసింది. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో 2 నుంచి 4 సెంటీమీటర్లు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో 2 నుంచి 5 సెంటీమీటర్లు, ఇక గుంటూరు ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 4 రోజుల్లో మరో అల్పపీడనం కూడా ఏర్పడి నైరుతి ఋతుపవనాలు 11వ తేదీ తర్వాత మరింత క్రియాశీలకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున వర్షాలు రాబోతా ఉన్నాయి అనే విషయాన్ని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. గడిచిన 10 రోజులుగా విపరీతమైన ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోయారు. అయితే వర్షాలు కొంతవరకు ఊరటను ఇస్తూ ఉన్నాయి. రాబోయే 4-5 రోజుల్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.